ఉషి గారు, మీకు పెద్దలిద్దరు కూడా నమస్కారం. నమస్కారం. నాకు అంటే పాయింట్ అర్థం కాలేదు, అంటే కనిపించలేదా అంటే నాకంటే మీ మీ పాయింట్ అంటే ఎగ్జాక్ట్ గా సూటిగా మీ పాయింట్ కూడా నాకు అర్థం కావట్లే. చెప్పనా మరి? వాట్ ఈస్? ఎస్, చెప్పండి, పర్లేదు. ఇప్పుడు చెప్తే మీరు అడిగితే నేను జవాబు చెప్పాలి. ఇప్పుడు అవినీతి విషయం మీద యుద్ధం చేస్తున్నారు కదా ప్రధానమంత్రి గారు. సరే, అది ఇప్పటి నుంచి కేసులు ఉంటాయా, లేకపోతే ఇప్పుడు కేజ్రీవాల్ అనే ఆయన జైల్లో నుంచి పరిపాలన చేశాడండి. అప్పుడు దేశం అంతా చర్చ జరిగింది. ముఖ్యమంత్రులుగా ఉండగా హేమంత్ సోరెన్ని కేజ్రీవాల్ అరెస్ట్ చేశారు. అసలు దేశవ్యాప్తంగా ఇన్ని సిబిఐ, ఇన్ని ఈడీ, ఇన్ని కేసులున్న నాయకుడు మరొకళ్ళు ఉన్నారు నేను అనుకోను. సబ్జెక్ట్ కరెక్షన్. మరి వారు కూడా ముఖ్యమంత్రిగా చేశారు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా స్కాములు చేశారు కదా. సో జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన గౌరవ ప్రధాని ఎందుకు చేయట్లేదు, అదే నా ప్రశ్న. ప్రస్తావన అంటే ఏ కాంటెక్స్ట్ లో చేయాలి ఆయన? మీరు చెప్పండి, నేను చెప్తా, మీరు చెప్పండి. నో నో అంటే ఐ మీన్ టు సే ఐఎమ్ ఆస్కింగ్, Yeah. అంటే ప్రజలకు ఈ చర్చ నిజమైన చర్చ అని నేను కూడా భావిస్తున్నా. అంటే ప్రజల్లో దీని మీద చర్చ కూడా జరగాల. అవినీతి మీద పోరాటం అన్నది మంచి విషయం అని అందరూ అందరూ కాదు, ఎవరైనా అనుకుంటారు. దాంట్లో తప్పేం లేదు. అంటే నేనేమంటానంటే ఏ కాంటెక్స్ట్ లో మోడీ గారు జగన్మోహన్ రెడ్డిని అనుకోవట్లేదు అంటున్నా నేను. ఆ పాయింట్ నాకు అర్థం అవ్వట్లేదు అంటున్నారు ఋషి గారు. అనుకుంటే అనుకుంటే ఉమ్, అనుకుంటే ఉమ్, 12-13 ఏళ్లుగా బెయిల్ మీద ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, నాయకుడు. ఆయన ముఖ్యమంత్రిగా చేశారు 5 ఏళ్ళు. తర్వాత ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగిన స్కాముల మీద మీ ప్రభుత్వం వచ్చాక ఏసీబీ సిట్ మీద విచారణ జరుగుతుంది. అందులో ఛార్జ్ షీట్లో కూడా జగన్మోహన్ రెడ్డి పేరుంది. సరే, ఆయన ఉమ్. చేసాడా చేయలేదా, డబ్బులు ఆయన డెన్కి వెళ్ళాయా లేదా తేలాలి. సిట్ ఆయన ఛార్జ్ షీట్లో అక్యూజ్డ్గా ఇంకా పెట్టలేదు కాబట్టి. నా ప్రశ్న మీకు అర్థమైంది. మీరు రండి, మీ మీ మూలాల నుంచి మీరు రండి, నేను చెప్తా. యూ అండర్స్టాండ్ మై పాయింట్, యూ అండర్స్టూడ్ మై పాయింట్, ఐ యా, నో దట్. ఏంటంటే ఇక్కడ భారతదేశ న్యాయ వ్యవస్థ, ప్రధానమంత్రిని మనము మోడీకో లేదంటే బీజేపీకో లేదంటే ఇంకోరికో అడ్డగట్టాల్సిన అవసరం లేదు. న్యాయ వ్యవస్థలో మార్పు రావాలా అని మనం మాట్లాడుకోవటం నేను ఒప్పుకుంటాను. నిన్న మీరు చూసే ఉంటారు, ఆ గవర్నర్ల దగ్గర, ప్రెసిడెంట్ల దగ్గర ఉన్న బిల్లుని టైం బౌండ్ పెట్టాలంటే న్యాయ వ్యవస్థకి, సొలిట్ సొలిసిటర్ జనరల్ కి ఎటువంటి ఆర్గ్యుమెంట్ జరిగింది అంటే న్యాయ వ్యవస్థకి చట్టసభలకు ఎటువంటి మధ్య ఎటువంటి చర్చ జరిగింది సుప్రీంకోర్టులో మనం తీసుకుంటే న్యాయ వ్యవస్థలో మార్పు రావాలా ఈ బిల్లులో? మీరు అడిగిన పాయింట్ నాకు అర్థం కాలేక కాదు, అయితే ప్రజలకు ఇంకా కొద్దిగా డీప్ గా అర్థమవుతున్న ఉద్దేశంతో నేను కొద్దిగా చర్చను ఎస్ ఎస్, 2-3 ప్రశ్నలు వేశాను. అయితే న్యాయ వ్యవస్థలో ఈ చట్టం పెట్టేటప్పుడు, చట్టాన్ని తీసుకురావాలనుకున్నప్పుడు దీంట్లో న్యాయ వ్యవస్థ యొక్క పాత్ర ఏంటి? అంటే పర్మనెంట్ గా ఆరోపణ వచ్చి అరెస్ట్ చేసి లోపల పెడితే 30 రోజులు జైలు లోపల ఉంటే ముఖ్యమంత్రి పదవి కోల్పోతాడు. అక్కడి వరకు మాత్రమే మనకు అవుటర్ లైన్ కనపడుతుంది. అయితే దీని తర్వాత న్యాయ వ్యవస్థ అంటే ఏ లెవెల్లో న్యాయ వ్యవస్థలో విచారణ జరగాలి, ఎన్ని సంవత్సరాలు జరగాలి, దానికి కాల పరిమితి ఏంటి, అంటే ఆ ఎఫ్ఐఆర్ అవ్వంగానే పెట్టేస్తే ఇవన్నీ ఇప్పుడు సెలెక్ట్ కమిటీలో మార్పులు చేర్పులు జరుగుతాయని అనుకుంటున్నా. బట్ నేనేమనుకుంటున్నానంటే ఇది ఈ విషయంలో అది జగన్మోహన్ రెడ్డా, సోరేనా, లేకపోతే మాయావతియా, లేకపోతే ఎక్సావయ్య జడ్డా అనేది మీరు చెప్పిన పేర్లు కేజ్రీవాల్ దగ్గర నుంచి, మాయావతి దగ్గర నుంచి, లాలూ ప్రసాద్ దగ్గర నుంచి తీసుకుంటే కరుణానిధి వరకు, మన జయలలిత వరకు, లేకపోతే కేరళలో ఇప్పుడు పినరయ్ దగ్గర నుంచి అందరూ ఈ స్టేట్ ఆ స్టేట్ లేదు, ఈ పార్టీ ఆ పార్టీ అనేది లేదు, ఏదో రకంగా ఏదో సందర్భంలో ఎక్కడో చోట ఆరోపణలు వచ్చి కేసులు, ఎఫ్ఐఆర్లు, ఈడీ అయ్యి, సిబిఐ లేకపోతే ఇంకోటి అయ్యి అన్ని అందరి చేత అందరి మీద ఆరోపణలు ఉన్నటువంటి సందర్భంలో భారతదేశంలో అత్యధికమైనటువంటి సిబిఐ కేసులు, భారతదేశంలో అత్యధికంగా ఉన్నటువంటి ఈడీ కేసులు, అత్యధిక కాలం కూడా 16 నెలలు జైల్లో ఉన్నటువంటి సందర్భము ఒక జగన్మోహన్ రెడ్డి లోపల ఉండటం వల్ల ఏమైందంటే ఈ కేసు యొక్క గ్రావిటీ బాగా పెరిగిపోయింది. ప్రతి ఒక్కరు ఎవరు మాట్లాడినా కూడా జగన్మోహన్ రెడ్డి ఈ క్రైమ్ అఫెండర్కి, అంటే వైట్ కాలర్ నేరాలకు, లేకపోతే ఆర్థిక నేరాలకు ఎవరైనా చేయాలి అంటే జగన్మోహన్ రెడ్డి అంటే టీం దగ్గర వచ్చి ట్యూషన్ లో లేకపోతే క్లాస్ లో చెప్పించుకోవాలన్న పరిస్థితిగా ఆయన దిగజారిపోవటం అన్నది విషయంలో చాలా మందికి ఏంటంటే ఈ వ్యక్తి రాజకీయాల్లో అవసరమా అన్న కోణంలో మనం మాట్లాడుకుంటున్నాము. లేకపోతే చట్టం వచ్చినప్పుడు ప్రజల్లో చర్చ జరగటమో లేకపోతే అన్ని కరెక్ట్, దిస్ ఆర్ కరెక్ట్. జగన్మోహన్ రెడ్డిని సమర్థించే
ఏ దేశ నాయకుడు కూడా, ఏ పార్టీ నాయకుడు కూడా, మళ్ళీ చెప్తున్నా, ఏ పార్టీ నాయకుడు కూడా ఈ దేశంలో లేడు. ఇద్దరు కాంగ్రెస్ లీడర్స్, ఇద్దరు బీజేపీ ఎన్డీఏ లీడర్స్. ఇప్పుడు కాదు రాజకీయ పార్టీగా ఉండడానికి అర్హత లేదు అన్న జగన్మోహన్ రెడ్డిని, ఆయన పార్టీని ఇవాళ ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇవ్వమని అడగడం సమంజసంగా ఉందా? దట్ ఈస్ కాల్డ్ పొలిటికల్ డిప్లొమసీ నేను అంటాను. ఇట్ ఈస్ ఎ పొలిటికల్ డిప్లొమసీ, నాట్ యాజ్ ఎ పర్సనల్. వ్యక్తిగతంగా కాదు, అందులో వ్యక్తిగతంగా కానే కాదు, పొలిటికల్ డిప్లొమసీ. కాంగ్రెస్ ని అడిగారు, లేకపోతే డిఎంకేని అడిగారు, బాగా రైవల్టీ, సిద్ధాంతపరంగా రైవల్టీ ఉన్నది. అందరూ కలిసి మనం ఇనానిమస్ గా ఎంచుకుందాము అని చెప్పేసి అన్నారు. ఆ కాంటెక్స్ట్ లో రాజ్నాథ్ సింగ్ గారు జగన్మోహన్ రెడ్డి కాల్ చేసి ఉంటారు అనుకోవడం తప్ప, ఏదో తనేదో నెత్తిమీద పెట్టుకుంటారనో, తనేదో ఏదో ఏదో దాన్ని ఏదో పక్కన కూర్చోబెట్టుకొని గోరుముద్దలు తినిపిస్తారని చెప్పేసి ఉద్దేశం అయితే లేదు. ఎందుకంటే ఒక జగన్మోహన్ రెడ్డిగా చేయలేదు కదా, మీతో అందరికీ చేశారు. అందరికీ చేసినట్టు దేశంలో ఉన్న అన్ని పార్టీలకు చేసినట్టు ఆయనకు చేసినట్టున్నారు. ఎవరుగా అదైతే టీడీపీకి పెద్ద ఇబ్బందికరంగా అనిపించలేదు. ఇప్పుడు పొలిటికల్ డిప్లొమసీని ఫాలో అవటం అనేది ఏ పొలిటికల్ పార్టీకి అయినా సరే అవసరం ఉంటది. ఇక్కడ ఏంటంటే ఇనానిమస్ గా ఎలక్ట్ చేయడం వల్ల వచ్చే లాభం ఉంటది అనుకున్నారు. అఫ్ కోర్స్ అది జరగలేదు కూడా, అఫ్ కోర్స్ అది జరగలేదు, మళ్ళీ చెప్తున్నా అది జరగలేదు. రెండోది, వైసీపీ గానీ అటు తెలంగాణలో ఉంటే బీఆర్ఎస్ గానీ, తెలంగాణ బీఆర్ఎస్ లో అబాస్ పాలైపోయింది. కిషన్ రెడ్డి గానీ లేకపోతే బండి సంజయ్ గానీ వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు మనం ఒకసారి చూసామంటే అబాస్ పాలైపోయారు వాళ్ళు. ఇక్కడ చాలా విచిత్రంగా ఏంటంటే తెలుగు అనేది తీసుకొచ్చారు, తెలుగు ప్రైడ్ అనేది తీసుకొచ్చారు. ఓకే ఫైన్, తెలుగు ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇక్కడ తమిళనాడులో ఉన్నటువంటి వ్యక్తికి మేము రాధాకృష్ణకి ఎన్డీఏ గవర్నమెంట్, ఎన్డీఏ అలయన్స్ లో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మేము ఆ రాధాకృష్ణ గారికి సపోర్ట్ చేస్తామన్నది చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో చెప్పినటువంటి మాట. కానీ అదే తమిళనాడులో ఉన్నటువంటి తమిళ్ ప్రైడ్ అయినటువంటి వాళ్ళు, వాళ్ళ స్టేట్ లో వాళ్ళు కూడా సపోర్ట్ చేయలేదు కదా. వాళ్ళు ఎన్డీఏ యూపీ అభ్యర్థికి సపోర్ట్ చేస్తారు. నేను అందులో డీప్గా వెళ్ళట్లేదు, కానీ నా పాయింట్ ఏంటంటే ఎన్డీఏకు రాష్ట్రంలో పోని వచ్చేసేయండి, జాతీయ వ్యాప్తంగా వదిలేసేయండి జగన్మోహన్ రెడ్డి బీజేపీ రిలేషన్. స్టేట్లో పార్టీ ఒక్కొక్కటి మొహం చూసుకోలేని పరిస్థితి, విపరీతమైన రాజకీయ వైరుధ్యం ఉంది, పర్సనల్ కూడా